నమో నమో దింపలగామున నెలకొని ఉన్న శ్రీ మెహర్ బాబా నమో నమో బాబా శ్రీ మెహర్ బాబా నమో నమో. ప్రభు యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి ఈ గీత రచయిత ఆ ప్రభువు సంచరించిన ప్రతి ప్రదేశాన్ని కూడా తన గీతంలో ఇమర్చాలని ఎంత ఒక విధంగా తపన పడ్డాడో చూడండి. ఆ పింపల్గామున నువ్వు కొలువై ఉన్నావు, అంచేత నీకు మేము వందనం చేస్తున్నాం, మేమంతా కూడా వందనం చేస్తున్నాం అని ప్రారంభించాడు. పల్లవిలో పింపలగాముని ఉద్దేశించి మాట్లాడినటువంటి గీత రచయిత చరణంలోకి వచ్చేసరికి పింపలగాముని మరి వర్ణించలేదు. అది ఒక బాబా సంచరించిన ప్రదేశం కాబట్టి దాని గురించి మరి ఏదైనా ఒక ప్రస్తావన చేయకుండా మొదటి చరణంలో సర్వతీత సుగుణోపేత వందనమిదేర సుందర వదన సర్వతీత సుగుణోపేత వందనమిదేర సుందర వదన నిన్నే మదిలో విడువక తలచిన నిన్నే మదిలో విడువక తలచిన ముక్తిను సంగే భక్త ప్రియా ముక్తిను సంగే భక్త ప్రియా. హృదయపులోచి ఆ గీత ఆలాపన పెళ్ళికి వచ్చిందనమాట. సర్వానికి అతీతుడు నువ్వు, సృష్టికే అతీతుడివి. పాయింట్ బ్లాంక్ గా చెప్పాలంటే నీకు నువ్వే అతీతుడివి. సర్వతీత సుగుణోపేత, ఆయనలో ఉన్నవన్నీ దైవ గుణాలు, విద్య గుణాలు. కానీ మనకు అలా చెప్తే అర్థమవుతుందో లేదని సుగుణాలు అంటాడు. సుగుణాలు అన్న మాటలో ఈ సు అనేటటువంటి ఈ అక్షరం అతి ఉన్నతమైనటువంటి విషయాలనే అది బయటికి వెల్లడిస్తుంది. అందుచేత ప్రాస కోసం, ఇతరుల కోసం, గీతరచనలో బాధపడేటటువంటి వాళ్ళకి అందులో కూడా ప్రవేశం ఉంటుంది కనుక సర్వాత్మిక సుగుణోపేత అన్నాడు. అంచేత అన్నిటికీ అతీతుడు, నీలో ఉన్నవన్నీ దివ్య గుణాలు. అంచేత వందనమిదేరా సుందర వదన, ఈ సుందర వదన అన్న మాట బాబా ప్రతి ఫోటోలో కూడా అందం కనిపిస్తుంది మనకి. కానీ సహవాసులు తెలిపేటప్పుడు ఫోటోలు పంచి ఆ ఫోటోలు చాలా మంది ఇష్టం వచ్చినట్టు పారేస్తూ ఉంటే అది తెలిసి కూడా మళ్ళీ ఫోటోలు పెంచుతున్నాం మనం. ఒక విధంగా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే అక్కడే పడేస్తారు చాలా మంది. అందుచేత ఫోటో ఇచ్చినప్పుడు చిన్న పిల్లలకి ఇవ్వకండి, వాళ్ళకి తెలియదు కాబట్టి పారేస్తారు. పెద్దవాళ్ళు చాలా ఫోటోలు ఉన్నాయి అన్న నిర్లక్ష్యంతో పడేయవచ్చు. అందుకని బాబా యొక్క ఆ సౌందర్యాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం భారీ సేవల చేతికడిచ్చి మన ప్రీతముడిని మనం
మనమే చులకన చేసుకుంటామా? అందుచేత సర్వతీత సుగుణోపేత వందనమిదేర సుందరవదన. సుందరుడు, ప్రేమ సుందరుడు, సుందరుడు, దివ్య సుందరుడు, సుందరుడు, మహాసుందరుడు, సుందరుడు, సౌందర్యానికే సౌందర్యమే ఆశ్చర్యపోయేటంత సుందరుడు ఆయన. వందనమిదేర సుందరవదన అని అంటూ నిన్నే మదిలో విడువక తలచిన మనస్సు మనందరికీ బాబా ఇచ్చారు. అది గొప్పది. ఆ మనస్సు చాలా గొప్పది. ఒక గీతంలో బాబా ప్రారంభమే ఓ మనస మానుము నీ వరస అని రాయిస్తారు. మెహర్శ్రీ ఆయనే మెహర్శ్రీ. అంచేత ఏది రాసినా ఆయన స్థాయిలో రాస్తాడు ఆయన. ఓ మనస మానుము నీ వరస. ఏమిటి, ఏ వరుస మానమంటున్నాడు ఈయన అని మనకు అర్థం కాదు. కానీ మనసు చేసేటువంటి ప్రధాన చర్య ఏమిటి? మన యొక్క సంస్కారాలని కోరికలుగా మార్చి ఆ కోరికల యొక్క ఒత్తిడి మన మీద పడుతున్నట్టు చేసి మన యొక్క ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాడది. ఓ మనస మానుము నీ వరస. అంచేత ఈ ఏమిటది? అటువంటి మనసులో నిన్ను నిరంతరం ఒక క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా మేము కలిసేటట్టుగా మాకు అవకాశాలు అవ్వాలి అంటున్నాడు. మనసు యొక్క ఒత్తిడికి లోను కాని వాడు అప్పుడు ఉండడు. మరి మదిలో విడువక తలచిన నిరంతరం బాబా నామస్మరణ చేసిన వాళ్ళకి ఇది సాధ్యం అవుతుంది. నిరంతరం బయటికి చేయక్కర్లేదు. నువ్వు లోపల చేస్తే నువ్వు చేసే ఆ అంతర్నామస్మరణ. కానీ నిరంతరం ఎక్కడ బాబా నామస్మరణ చేస్తాం మనం? చేయగలమా అంటే చేయొచ్చు. అదే సూచనగా అంటున్నాడు. నిన్నే మతిలో విడువక తలచిన ముక్తిలో సంగే పత్త ప్రియ. ఏ భక్తులైతే నిన్ను నిరంతరం మనసులో ధ్యానం చేసుకుంటూ, నిన్ను నిరంతరం తలంచుకుంటూ, నిన్ను నిరంతరం ప్రేమిస్తూ, నిరంతరం నీ సేవ కోసం ఆరాటపడతారు, అటువంటి వాళ్ళకి, అటువంటి భక్తులకి నువ్వు పీడవుతావు. కాబట్టి ముక్తినిస్తావు, జన్మరాహిత్యాన్ని ఇస్తావు అంటాడు ఆయన. ఇక ఈ మొదటి చరణంలో చెప్పిన విషయం ఎడల మనకి ఏమైనా ఒకవేళ, ఎందుకంటే మనకి ఎప్పుడైతే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, అదేదో పూర్వం మా నాన్న నాకు తిట్టేవారు ఒక పద్యంలో. ఆ పద్యం ఇప్పటికీ నేను మర్చిపోను, ఇప్పటికీ దాన్ని మననం చేసుకుంటూ ఉంటాను.
ఎంత చదువు చదివి ఏ నీతి విన్నను హీనుడు అవగుణంబు మానలేడు. ఎంత చదివినా ఎంత విన్నా మరి అక్కడ హీనుడు అన్నాడేది మానవుడు అనొచ్చు కదా. అంటే మానవుల్లో హీనులు ఉంటారు, హీనమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దుశ్చర్యలకు అలవాటు పడిపోతారు, దుష్ట తలంపులకు అలవాటు పడతారు, దుష్ట మాటలకు అలవాటు పడతారు, దుష్ట ప్రవర్తనకు అలవాటు పడతారు. సత్ప్రవర్తన వాళ్ళు మచ్చుకైనా కనిపించదు. అందుచేత ఇటువంటి వాళ్ళు ఆయన సమీపంలోకి వెళ్ళలేరు. అంటే అష్టాదశ పురాణాల్లో పాపాత్ములకు కూడా భగవంతుడు మోక్షాసత కల్పించాడు. పాపాత్ములకి అంటే ఆ మాటలు అలాగ ఉన్నాయి. పాపం అంటే ఏమిటి? చేయకూడదు. చేయకుండా ఎక్కువ చేస్తాం మనం. చదువుకున్న మనం కూడా చేయకూడనివి ఎక్కువ చేస్తుంటాం. మనకు తెలియకుండా కూడా కొన్ని జరుగుతాయి. అందువల్ల మనకి బాబా ప్రేమ పుష్కలంగా లభిస్తుంది. ఎలా లభిస్తుంది? ఏడాదికి ఒక్కసారి నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడ నిన్ను నువ్వు మర్చిపోయి నీ జిల్లాలో నీ ఇంట్లో ప్రవర్తించేటట్టు కాక అది కలియుగ వైకుంఠం అనే భావంతో అక్కడ సజీవంగా నా ప్రభు ఉన్నాడన్న భావంతో నువ్వు నిరంతరం అక్కడైనా బాబాతో గాని గడపగలిగితే, కానీ అవకాశం లేకుండా చేశాను. ఉన్నాను ఉన్న రోజులన్నీ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, సరదాలు, అది మోక్షద్వారం. అక్కడ బాబా ఉన్నారు అన్న విషయం మనలో చాలా మందికి లేదు. ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత శ్రద్ధగా ఉంటాం, ఎంత మౌనంలో ఉంటాం. అంచేత ఈ భావన లేకపోయినా ఆ భక్తి మీద మసలినంత ఆ తక్కువ రోజుల్లో ఆయన ప్రేమమయుడు కదా, అందరినీ ప్రేమిస్తాడు. అక్కడ లభించే ఆ ప్రేమని పదిలంగా తెచ్చుకోము. అదే బాబా గాని వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక బంగారు గిన్నె ఇచ్చాడు అనుకోండి, అది మాత్రం జాగ్రత్తగా తెచ్చుకుంటాం. అంటే ఐహిక విషయానికి ఇచ్చే ప్రాధాన్యత ఆముష్మిక విషయానికి ఇచ్చే పరిస్థితిలో మనం లేము. అందుకే ఇక్కడ ఏం చేశాడు? క్లాస్ పెట్టాడు ఆయన. నిన్నే మదిలో విడువక తలచిన సనాతన కాలం నుంచి ఎవరైతే నిరంతరం కూడా తలుచుకుంటూ నీటనేమంటున్నారో అటువంటి వాళ్ళకి ముక్తిలో సంగే భక్త ప్రియ అంటాడు. ఈ విషయాలు మనం వింటున్నాం, చాలా జాగ్రత్తగా వింటున్నాం. కానీ గ్రహించండి, మనం
బాబా పేరు మీద చిన్న కార్యక్రమం మన ఇంట్లో పెట్టుకున్నా బాబా సమక్షంలో ఉన్నాము అన్నటువంటి ఆలోచనలు మనలో లేకపోతే జన్మలు జన్మలు ఎత్తవలసిందే. నీ ఇంటిలో ఫోటో ముందు నువ్వు క్రమశిక్షణతో లేకపోతే, క్రమశిక్షణతో ఎందుకుండవు? ఆయన లేడన్నంత ధీమానికి ఉందనమాట. అంచేత క్రమశిక్షణ పాటించు. ఆయన కొన్ని విషయాల్లో చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు, గుర్తించుకోండి. మనకు ఆఖరికి ఇప్పుడు ఏవైతే పనులు అలవాటైపోయావో వాటితోనే మనం చనిపోతాం. అంతకు మించి ఒక కడుపు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వేయడం. మనం చేసినవన్నీ ఆధ్యాత్మికమైన పనులు అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. ఆధ్యాత్మికమైన పని ఏదంటే ఒక్కటే, నిరంతరం నువ్వు నమ్మినటువంటి ఆ ఈశ్వరుడు ఎవడైతే వాడితో నువ్వు జీవించాలి. అది చేయకుండా నువ్వు ఎన్ని అది వేస్ట్ అవుతుంది. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీజే, అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీజే, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా.